మనిషి జీవితంలో అతిపెద్ద నిజమేంటి తెలుసా? బతికి ఉన్నప్పుడు టైం లేదంటాం, చివరి క్షణంలో ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అంటాం. బతికున్నప్పుడు మర్చిపోయిన సత్యము చావు దగ్గర పడినప్పుడు గుర్తొస్తుంది. ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా పేరు సంపాదించాలి, ఎలా గెలవాలి, ఎలా ఎదగాలి, ఇదే ప్రతి మనిషి జీవితం. చివరి రోజు వరకు కూడా మనకు గుర్తుకు రాదు కదా, మనం కూడా ఒకరోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్లాల్సింది అన్న విషయం. ఈ ఒక్క లైన్లో మనిషి జీవితం అంతా దాగుంది. జీతే జీతు మాయా మే రామ నామ కో భూలా, जीते जीतु माया में राम नाम को भूला, मौत का समय आया तो राम याद आएगा, मौत का समय आया तो రామ యాద్ ఆయేగా. ఈ ఒక్క లైన్లో మనిషి జీవితం అంతా దాగుంది కదా. చిన్నప్పటి నుండి మనిషి నేర్చుకునేది ఒకటి, బాగా చదువు, డబ్బు సంపాదించు, పెద్దవాడివై మంచి పేరు తెచ్చుకో, అంతే. అందుకే మనిషి జీవితాంతం పరిగెత్తుతూనే బతుకుతాడు. ఒకరోజు నిజంగా ఎందుకు బతుకుతున్నాడో కూడా మర్చిపోతాడు. కానీ జీవితం ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరికి తెలియదు కదా. ఆ క్షణం వచ్చినప్పుడు అప్పుడు మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి విషయము చాలా చిన్నదిగా కనబడుతుంది. ఈ మాయా ప్రపంచంలో పడి అసలు నిజాన్ని మర్చిపోయామని గ్రహిస్తాం. అప్పుడే మనిషి మొట్టమొదటిసారిగా ఒంటరివాడవుతాడు. అందుకే ఆ క్షణంలో దేవుడు గుర్తుకొస్తాడు. చాలా మంది అనుకుంటారు భక్తి అనేది వృద్ధాప్యంలో వస్తుంది కదా అని. నిజానికి ఇది భక్తి కాదు, భయం. అందుకని చనిపోయేటప్పుడు కావాలని గుర్తు చేసుకునే దేవుడి కన్నా జీవితాంతం మనసులో పెట్టుకుంటే చివరి క్షణంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా దేవుణ్ణి స్మరించుకుంటాం కదా.